హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సెషన్లో మనము జనరల్ కన్వర్జన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మనం చూద్దాము. సో జనరల్ కన్వర్జన్ ప్రొసీజర్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ టు ద అవైలబిలిటీ సీట్స్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఎగ్జాస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అగేనెస్ట్ రెస్పెక్టివ్ కేటగిరీ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్. ఒకవేళ ఒక కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎగ్జాస్ట్ అయితే అంటే లేని పక్షాన ఆ యొక్క కేటగిరీ సీట్స్ని ఎలా టర్న్ చేస్తారనేది ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడండి, all unfilled female seats will be converted into general seats in the respective category. సో ఫస్ట్ ఒక కేటగిరీలో, ఫర్ ఎగ్జాంపుల్గా బీసీఏ కేటగిరీలో ఎవరు స్టూడెంట్స్ లేరు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో ఈ బీసీఏలో ఉన్న క్యాండిడేట్ సీట్స్ ఏవైతే ఉంటాయో, అంటే కేటగిరీ సీట్స్ ఏవైతే ఉంటాయో, ఫీమేల్ సీట్స్ ఫస్ట్ జనరల్ సీట్స్గా మారుతాయి. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ లేకపోతే, అర్థమవుతుందా, ఫీమేల్ క్యాండిడేట్స్ లేకపోతే జనరల్ సీట్స్గా టర్న్ అవుతాయి. సో అది బీసీఏలో అయినా కానివ్వండి, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఏ కేటగిరీలో అయినా కానివ్వండి, ఫీమేల్ క్యాండిడేట్స్ లేకపోతే ఫీమేల్కి సంబంధించిన సీట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఫీమేల్ కోటా సీట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జనరల్ సీట్స్గా టర్న్ అవుతాయి. తర్వాత ఏవైతే ఎస్సీ సీట్స్, అన్ఫిల్డ్ ఎస్సీ సీట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎస్టీ సీట్స్గా మారుతాయి ఒకవేళ క్యాండిడేట్స్ లేని పక్షాన. అర్థమవుతుందా? ఇక్కడ అన్నీ కూడా కన్వర్జన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే ఆ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ లేకపోయిన పక్షాన ఆ యొక్క కేటగిరీ సీట్స్ అనేటివి టర్న్ అవుతాయి. సో ఏ కేటగిరీకి టర్న్ అవుతాయని ఈ యొక్క ప్రొసీజర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఏవైతే ఎస్టీ సీట్స్ ఉంటాయో అవన్నీ ఎస్సీ సీట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఒకవేళ ఎస్టీ అండ్ ఎస్సీ సీట్స్ ఫిల్లే కాలేదు, అసలు క్యాండిడేట్సే లేరు దాంట్లో, అప్పుడు అవి ఏమవుతాయంటే ఓసీ సీట్స్గా టర్న్ అవుతాయి. ఓకేనా? ఇంతటితో ఎస్సీ ఎస్టీ ఓసీ అయిపోయింది. ఇక్కడ చూడండి, బీసీఏ సీట్స్ బీసీబీగా టర్న్ అవుతాయి, లేకపోతే బీసీబీ సీట్స్ బీసీసీగా టర్న్ అవుతాయి, బీసీసీ సీట్స్ బీసీడీగా టర్న్ అవుతాయి, బీసీడీ సీట్స్ బీసీఈ సీట్స్గా టర్న్ అవుతాయి, బీసీఈ సీట్స్ బీసీఏ సీట్స్ కన్వర్ట్ అవుతాయి. ఒకవేళ బీసీ సీట్స్లోనే కేటగిరీ స్టూడెంట్స్ లేరు, అప్పుడు ఆ బీసీ సీట్స్ ఏమవుతాయంటే ఓసీ సీట్స్గా ఓసీ సీట్స్గా మారిపోతాయి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏ సీట్ వెకేటెడ్ బై ఎ రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ will be added to the OC category, only the C and the seat will be filled up. Okay na? The unfilled OC seats will be converted into the OC unreserved seats. ఓకే, నెక్స్ట్ తర్వాత సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో ద అన్ఫిల్డ్ ఓసీ సీట్స్, లోకల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓసీ ఏపీ లోకల్గా మారిపోతాయి. లోకల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ లోకల్గా మారిపోతాయి, ఏపీ లోకల్. ఓకే, తర్వాత అన్ఫిల్డ్ ఏపీ లోకల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏపీ అన్రిజర్వ్డ్ సీట్స్గా మారిపోతాయి. ఎనీ సీట్స్ అన్ఫిల్డ్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ నాట్ ఫిల్డ్ సీట్స్. ఓకేనా? ఎనీ సీట్స్ అన్ఫిల్డ్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ నాట్ ఫిల్డ్ సీట్స్. ఓకేనా? తర్వాత కన్వర్జన్ ఆఫ్ మైనారిటీ సీట్స్. ద సీట్స్ ఇన్ కేటగిరీ ఏ విల్ బీ ఫిల్డ్ విత్ ద ఎలిజిబుల్ మైనారిటీ క్యాండిడేట్స్. ఇఫ్ నో ఎలిజిబుల్ మైనారిటీ క్యాండిడేట్స్ ఆర్ అవైలబుల్ ఈవెన్ ఆఫ్టర్ ఫైనల్ కౌన్సిలింగ్, దెన్ అన్ఫిల్డ్ సీట్స్ విల్ బీ టర్న్ ఇన్ టు ద అన్రిజర్వ్డ్ అండ్ ఫిల్డ్ విత్ ద ఎలిజిబుల్ మైనారిటీ క్యాండిడేట్స్. అంటే అన్రిజర్వ్డ్ మైనారిటీ కిందకి పోతాయి. ఓకేనా? తర్వాత ఈవెన్ అన్రిజర్వ్డ్ మైనారిటీ క్యాండిడేట్స్ కింద ఎవరు లేరు, అట్లాంటి టైంలో అదర్ దాన్ మైనారిటీ క్యాండిడేట్స్ బై మెరిట్ ఆర్డర్ నుంచి ఫిల్ చేసేస్తారు ఆ సీట్స్ని. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి కూడా ఈ యొక్క కన్వర్జన్ ప్రొసీజర్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మన ఛానల్లో డే టు డే అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.